హలో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సేమ్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో సంక్రాంతికి సినిమా అంటేనే అసలు సినిమానే పెద్ద పండగలా తీసుకొచ్చారు మాకు సంక్రాంతి కంటే కూడా. అంటే వినయ విధేయ రామ ఆ టైటిలే ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని చాలా చాలా ఇంప్రెస్ చేసేసింది. కానీ నిజం చెప్పాలంటే ట్రైలర్ చూసిన తర్వాత నిజంగానే ఆయన అన్నట్టు విద్రుత రాముడే కనిపించాడు. మేము ఇదేంటబ్బా అనుకున్నాం, కానీ నిజంగా థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు మాత్రం టైటిల్కి 100% జస్టిఫికేషన్ మాకు అర్థమైపోయింది. నిజంగా ఎంత క్యూట్గా యూనో లవబుల్ క్యారెక్టర్ మీది నిజంగా సినిమాలో. అంటే మరిదా తమ్ముడా ఇదంతా పక్కన పెడితే ఆ కుటుంబం మొత్తానికి కూడా ఎంత స్వీట్ అండ్ లవబుల్ పర్సన్గా మీరు ఆఫ్టర్ రంగస్థలం ఎస్పెషల్గా ఈ సినిమాలో ఈ క్యారెక్టర్లో కనిపించడం అనేది మాకు నిజంగా ఇంకొక పెద్ద ఫెస్టివల్లా అనిపించింది. సో బోయపాటి గారితో సినిమా అంటే కొన్ని ఎలిమెంట్స్ని యాజ్ యూజువల్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే యాజ్ అన్ ఆడియన్స్ మేము కూడా కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఈ సినిమా ఈ కథ మాత్రమే ఆయనతో చేయడం అనేది ఎలా జరిగింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎందుకు నచ్చింది కథ? నేను ఇంతకుముందే చెప్పాను, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా నేను చెప్పడం జరిగింది. మా జర్నీ 4 years క్రితం నుంచి స్టార్ట్ అయింది. మా ఇద్దరు పరిచయం కానీ ఇంకా ముందే, ఇంకా చెప్పాలంటే అన్నయ్య సినిమాకి ఆయన సుబ్బయ్య గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసినప్పుడు నుంచి స్టార్ట్ అయింది. కానీ మేము నిజంగా ఈ సినిమా జర్నీ 4 years నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కొన్ని లైన్లు అనుకుంటా ఉన్నాం, ఎన్నో లైన్లు నచ్చినాయి. బట్ ఆయనే సాటిస్ఫై అవ్వక ఇన్ని రోజులు పట్టింది. బట్ ఒక లైన్ అప్పుడెప్పుడో అనుకున్నాం, మేబీ పరిచయం ద్వారా తొందరగా ఇది సెట్లోకి వెళ్ళిపోద్ది అనుకున్నాను. కానీ ఆయన నన్ను టైం అడిగారు. మరి ఎందుకు అడిగారు అనేది వాళ్ళ మొత్తం కథ నేను మొన్న విన్నప్పుడు ఒక 2 years బ్యాక్ నాకు అర్థమైంది. ద హోంవర్క్ కానీ ఆయన అనుకున్న విధంగా తీయాలని, నన్ను చూపించాల్సిన విధానం అన్నీ కలిసి రావాలని చెప్పి అన్నీ సెట్ అయ్యే సమయానికి ఇప్పుడు అయింది. ఓకే. సో అయితే ఈ కథ లైన్ అనేది మీరు ఎప్పుడో అనుకుని ఉంటారు, దాని మీద డెవలప్ చేస్తూ వచ్చి ఉంటారు. ఈ మధ్యలో ధృవ వచ్చింది, ఓ రంగస్థలం వచ్చింది. సో ఇంకా నటుడిగా ఆయన ఇంకా స్టెప్ బై స్టెప్ ఎదగడం మేము చూస్తూ వస్తున్నాము. ఐ థింక్ డైరెక్టర్గా అది కూడా మీకు ఇంకొక ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ యాడ్ చేస్తూ ఉంటుంది కదా. సో దాన్ని బట్టి ఏమైనా చేంజెస్ చేయడం కానీ అలా జరిగిందా? డెఫినెట్లీ ఉంటుంది కదండి. ఓకే, చేంజ్ అనేది కంపల్సరీ ఉంటుందండి. కథ రీత్యా ప్లస్ ఇప్పుడున్న టైం ఏంటి, ఎంత అప్డేట్లో ఉండాలి ఏంటి, వాటి దాన్ని బట్టి మొత్తం అంతా ఇప్పటికప్పుడే కన్ఫామ్ జరుగుతూ ఉంటుందండి. ప్లస్ ఒక హీరోని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూస్తారండి. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఒక విధంగా చూస్తాను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ టచ్ అవ్వనంత వరకు నాకు కథలో కదిలించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది టచ్ చేసి ఉంటే నేను కదిలిస్తానండి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు వేరేగా ఉంటుందండి. సో నా చూపు ఒకలా ఉంటుంది కాబట్టి, నా ఆలోచన ఒకలా ఉంటుంది కాబట్టి, అలా ఏం కావాలో ఈ సినిమాకి ఆయన అలానే ఉన్నాయి, అందుకని అలానే వెళ్ళిపోయామండి. ఓకే, మీరు రామ్ చరణ్ గారిని అసలు ఎలా చూడాలి అని అనుకున్నారు? ఇందులో అయితే యూనో దట్ లవబుల్ పర్సన్ని మాకు చూపించారు, పక్కా యూనో యాక్షన్ అండ్ ఇది ఉంటూనే కూడా. సో మీకు ఆ యాంగిల్ చూడాలని ఎందుకు అనిపించింది రామ్ చరణ్ గారిలో? అది నేను ఇంతకు ముందు మనకు ప్రీ రిలీజ్ దీనిలో కూడా ఒకసారి నేను చెప్పడం జరిగిందండి ఒక ప్రోగ్రాంలో. దాన్ని నేను కొత్తగా చూడాల్సిన అవసరం లేదండి. యాక్చువల్లీ ఆ కుటుంబ వ్యవస్థ, దాన్ని అద్భుతంగా స్వీట్గా చూసుకునే విధానం చిరంజీవి గారి ఇంట్లోనే చూశానండి నేను. ఆ ఇదిలో ఉన్న ఆయన చూశాను. తర్వాత ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పగలనండి. ఫస్ట్ టీజర్ రిలీజ్ చేయడానికి డబ్బింగ్ స్టార్ట్ చేయాలి. ఫోన్ చేసి బాబు సెంటిమెంట్గా నాకు ప్రసాద్ ల్యాబ్లో ఇట్లా నేను ఫలానా థియేటర్లో ఇచ్చేస్తాను అంటే, అప్పుడు దీక్షలో ఉన్నారు కదా, దీక్షలో ఉన్నారు. ఫస్ట్ టైం అంటే సినిమాని చిరంజీవి గారు వేసిన ప్లాట్ఫామ్ని, సినిమాని ఆయన ఎంత లవ్ చేసి ఇచ్చేస్తారంటే, ఆ రోజు వాళ్ళ మదర్ని తీసుకుని వచ్చాడు. ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి మదర్ని తీసుకొచ్చి దండం పెట్టి డబ్బింగ్ స్టార్ట్ చేశారు. సో ఇంతకన్నా నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పడం అవసరం లేదండి. ఎందుకు ఆ క్యారెక్టర్ ఆయన యాప్ట్ అని మీరు అనుకున్నారు అనే దానికి. నిజమే. అసలు ఎలా పుట్టింది వినయ విధేయ రామ? భలే ఉంది టైటిల్ యాక్చువల్లీ. అది ఫ్యామిలీ దీని నుంచే వచ్చిందండి. యాక్చువల్లీ మీరే చెప్పారు, ఇప్పుడు తమ్ముడా మరిదా ఇవన్నీ తీసేస్తే ఎంతో అంటే బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండేవాడైనా సరే, ఇంటికి వస్తే వదిలిన దగ్గర సొంత కొడుకులాగా వదిన ఆకలి అవుతుంది ప్లీజ్ వదిన అని తనతో తిరిగి ఆ తత్వం కానీ వీటన్నిటి నుంచే ఒక ఇది చేయడం జరిగింది వినయ విధేయ రామ. అంటే అన్నదమ్ములు కదండి యాక్చువల్లీ అది. సో రాముడి లక్షణాలే మొత్తం అన్నీ ఇందులో ఉన్నాయి. బట్ ఏదన్నా తేడా వస్తే డెఫినెట్లీ వారియర్ అన్నీ ఉన్నాయండి అందులో. కేఆర్ అద్వానీ అండి అద్భుతంగా చేసిన అమ్మాయి. నన్ను మిమ్మల్ని చూస్తుంది, మీరేం అడగట్లేదు. నేను అడగడం సంగతి పక్కన పెడితే తనకు అర్థం అవుతుందా లేదా అని నేను అబ్జర్వ్ చేస్తున్నా. అర్థమవుతుంది, తిరిగి మాట్లాడదు బట్ అర్థమవుతుంది. సో ఇప్పటి వరకు మేము మాట్లాడిన కాన్వర్సేషన్ అంతా మీకు అర్థమైంది? కొంచెం కొంచెం కన్ఫ్యూజ్డ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు.
when he says something, I'm very confused because I know he's saying the opposite of everything. This much I understood. The minute he started, I was like, he's pulling my leg. బట్ కియారాస్ క్యారెక్టర్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్. మాకు ట్రైలర్లో పెద్దగా నో క్లూ, అంటే క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది ఏంటని మాకు తెలియలేదు, కానీ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ యు ఆర్ లైక్ ఎ సర్ప్రైజ్ ప్యాకేజ్ టు అస్. యూనో మీరు మదర్ హేమ గారు, మీ ఇద్దరు క్యారెక్టరైజేషన్స్ అండ్ ద హోల్ కాన్సెప్ట్ ఈస్ సో గుడ్. I think that's all credit to Sir. He's, you know, I think in the screenplay, the way he's put the character and the, you know, the way it comes as a fun comic relief also, and in a very light-hearted way. I think even with the mother's character, those scenes were so much fun. Even the way the chemistry between my mother and Charan in the film, it's so interesting and entertaining and different to see. Right. You know, especially how his character is. He changes when he's with us, I feel, in a way. ఇదే తెలుగులో చెప్పు. This isn't my first language, but still it was just easy with him, and even with all the actors. I mean, everyone, the entire star cast it's such a fabulous set of actors that Right. they made it easy for me as well. And then when you have Sir on set, he takes care of all of that. వావ్. అండ్ బేసిక్గా ఆ రాక్స్, ఆ కొండల మధ్య జరిగిన ఒక యాక్షన్ సీక్వెన్స్ అజర్బైజాన్లో చేసిన అజర్బైజాన్లో చేసింది. వావ్, అసలు అయితే రెండు కళ్ళు సరిపోలేదు, రెండు చెవులు కూడా సరిపోలేదు ఆ డైలాగ్స్ విని ఆస్వాదించడానికి. ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంది. అండ్ వినో దానికి ఎంత పవర్ ఉండాలి ఆ డైలాగ్స్కి అలా చెప్పడం, అలా రావాలి అంటే అన్నది. ఆ పర్టికులర్ సీన్ గురించి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? ఆ ఒక్క ఎపిసోడ్ మాత్రం కొన్ని నెలల నుంచే డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. దాని గురించి ఎక్కువ స్ట్రెస్ పెట్టాం మేము, అంటే దృష్టి ఎక్కువ దాని మీద పెట్టాం. బికాస్ ఫస్ట్ టైం నేను అంత మాస్ డైలాగ్స్ కానీ ఆ రేంజ్లో బోయపాటి గారు అనుకున్న రేంజ్లో నేను చెప్పడం అనేది నాకు ఫస్ట్ టైం. చాలా కంటెంపరీగా నేను చెప్పడం కానీ సోషల్గా చెప్పడం నేను చేశాను, కానీ చేసిన సోషల్ సినిమాస్లో. బట్ ఆ మాస్ రేంజ్ అనేది నేను ఎప్పుడు చేయలేదు. సో నాకు చాలా కొంచెం కంగారుగా ఉండేది. అండ్ బేసిక్ నేను ఆయన కన్విక్షన్తో నేను వెళ్ళిపోయాను. ఓకే, నా ఓన్ బ్రెయిన్ నేను పెట్టి దాన్ని ఎదురు మార్చడం కన్నా నాకెవరో చెప్పారు, ఏ డైరెక్ట్తో పని చేస్తే మనం ఆ డైరెక్ట్లో మోల్డ్ అయిపోవడం మాకు ఈజీ జాబ్, లేకపోతే సినిమా అటు ఆయన సైడ్ ఉండదు, మీ అమ్మాయి అనుకుంటూ ఉండదు. సో నేను కంప్లీట్గా ఆల్మోస్ట్ సరెండర్ అయ్యాను ఆయన కైండ్ ఆఫ్ మేకింగ్ కానీ దానికి. సో ఒకరి దృష్టిలో మనం వెళ్ళేటప్పుడు టోటల్గా నాకు కొంచెం జాబ్ ఈజీ అయింది. ఓకే, ఒక యాక్టర్ని ఇంతమంది అభిమానిస్తున్న మెగా పవర్ స్టార్ని ప్రజెంట్ చేయాలనే ఒక బాధ్యత వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారు ఇది కూడా ఉంటుంది కదా. సో మీరు క్యారెక్టర్ని డిజైన్ చేస్తున్నప్పుడు కానీ కథని డిజైన్ చేస్తున్నప్పుడు కానీ మీకు వాట్ వాజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్? ఆల్ ఫ్యాక్టర్స్ని పెట్టుకుంటామండి, అంటే ఫుల్ మీల్ ఆల్ ఫ్యాక్టర్స్ కంపల్సరీ పెట్టుకోవాల్సిందేనండి. ప్లస్ నేను ఎప్పుడు చెప్తానండి, ప్రతి హీరోని ఇందాక కూడా చెప్పానండి, అందరూ ఒక్కోలా చూస్తారు, నేను ఒకలా చూస్తాను. అదే గ్యారంటీ అది దిగబోయే ముందు కథలో దానిలో ఉన్న ప్లస్లు ఏమున్నాయి మైనస్లు ఏమున్నాయి, ఆ మైనస్ను ప్లస్ని ఎలా చేయాలి అనేది మాత్రం కంపల్సరీ ఇది ఉంటుందండి. సో కథ మీద ఎక్కడో ఒక గ్రిప్ మాత్రం కన్ఫర్మ్ వచ్చిన తర్వాత దిగుతామండి. అదే ఆ గ్రిప్పే ట్విస్ట్, రైట్, కథ అవును, టర్న్ అవ్వడం అండి. సో ఆ గ్రిప్ వచ్చినప్పుడు ఆర్టిస్ట్తో మేము ఇక జాగ్రత్తగా చూసుకొని వెళ్తామండి ఇక. యా, సో అలాగే తన దగ్గర లేనిదే మేము బయటికి తీయలేమండి, బట్ తనలో ఉన్నాయి. అవును, ఒక్కొక్కళ్ళ చూపు ఒక్కోలా ఉంటుంది. తను నేను ఇలా చూడాలనుకున్నాను, ఇలా వెళ్ళి తనకి ఎక్కిచ్చేస్తే తను ఏదైనా చేస్తాడండి. ఇందాక అన్నారు కానీ ఇది అలా కాదండి, ఏదైనా ఎక్కిస్తే కన్ఫర్మ్ దానిలోకి మోల్డ్ అయిపోతాడు. సో బేసిక్గానే ఆ ఫ్యామిలీలోనే ఆ బ్లడ్లోనే ఆర్టిస్ట్ ఉన్నాడు, సో స్టార్ ఉన్నారు. కాబట్టి ఎలా కావాలన్నా అలా మౌల్డ్ చేసుకోవచ్చు అండి. కావాల్సిందల్లా క్లారిటీ, క్లియర్ క్లారిటీతో వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత క్లారిటీతో ఒకళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం చూడలేదు. ఓకే, బ్యూటిఫుల్, అంతే. నైస్. సో కియారా, ఐ థింక్ అంటే ఎంఎస్ ధోని కానీ యూనో భరత్ అనే నేనులో కానీ కొంచెం సాఫ్ట్గా సటిల్గా ఉన్న క్యారెక్టర్స్ చూసాం, కానీ ఇంత యాక్టివ్గా యూనో ఇది మాత్రం నాకు చాలా కొత్తగా అనిపించింది. హౌ డిడ్ యూ ఎంజాయ్ వర్కింగ్ ఆన్ యువర్ క్యారెక్టర్? I absolutely enjoyed this character. Even I She think played herself, I think. herself. That's true. I think this is most like me. That is true in many ways. But it's my first mass heroine and commercial film. See, especially E look. This is my favorite, and even Sir knows that, and even Charan knows that. This is my favorite song, and I kept thanking Sir while we were shooting this song, because I said I've never gotten the opportunity to do something like this. So I think for me, I just feel like it's my biggest song, and it's the, you know, everything was just so grand in this film.
Thank you, sir, for giving me this opportunity. బట్ దిస్ ఈస్ ట్రూ అండ్ ఈ సినిమాలో మాకు ఇంకా ఎక్కువ కూడా కనిపించింది ఏంటంటే స్నేహ గారి క్యారెక్టర్ ద్వారా కానీ హేమ గారి క్యారెక్టర్ ద్వారా కానీ అంటే ఆడవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ వాళ్ళతో మనం ఎలా నడుచుకోవాలి, వాళ్ళని ఎలా ఆనందంగా సంతోషపెట్టి చూసుకోవాలి, ఇదంతా కూడా అంటే ఒక మెసేజ్లా కాకుండా అలా సీన్స్ ద్వారా క్యారెక్టర్స్ ద్వారా ఎంతో చక్కగా చూపించడం జరిగింది. వాజ్ దిస్ సో ఇంటెన్షనల్ ఆర్ అంటే ఇలా ఇవి చెప్పాలి ఇలా ఉంటే బాగుంటుందని? అది కథ డిమాండేనండి. ఓకే, కథ డిమాండ్. అండ్ ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటామండి, సొసైటీకి మనం మంచి చెప్పినా పర్లేదు కానీ చెడు చేయకూడదు. మన హ్యూమన్ ఎమోషన్ ఎప్పుడు మనం క్లియర్గా చెప్పాలండి. అంటే ఇప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇలాంటి ఏం లేవండి, ఎవరికి వాళ్ళు అయిపోయారు. అంటే లైఫ్ స్పీడ్ అయిపోయింది. రైట్. ఈ స్పీడ్ అయిపోయిన లైఫ్లో ఇలాంటిది ఉండేది ఇంతకు ముందు. బట్ ఇప్పుడు మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాము, పట్టించుకునే టైం మన దగ్గర లేదు. కానీ ఉంటే ఇలా ఉంటుంది అనేది మనం చెప్తూ ఉండడం అనేది మాత్రం మన బాధ్యత అండి, ఎందుకంటే అవకాశం మనకు వచ్చింది. సో అందుకని ఎప్పుడు చెప్తూనే పెడుతున్నాం. ప్లస్ అట్ ది సేమ్ టైం సంక్రాంతి అనే కాదండి, మామూలుగా కూడా చెప్తాం. సంక్రాంతి కాబట్టి ఇంకొంచెం బౌన్స్ చేసాం ఖచ్చితంగా. సో అండ్ సమ్హౌ ఈ సీజన్ మూడ్ని బట్టి కూడా కొన్ని సినిమాలు ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటాం కదా, అలా ఈ సినిమాకి ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యాం అనమాట. ఈ సంక్రాంతిలో రిలీజ్ చేయాలని మేము మొదలు అదే, పెట్టలేదు, అవును. ఎప్పుడో దసరాకో లేకపోతే బట్ ఎలా కుదిరింది అంతే. ఉపాసన గారు చేపల కూర ఏదో వండి పెట్టినట్టున్నారు సెట్స్ పైకి వచ్చి. మరి ఎవరు ఆయన ఆ సీన్స్ వల్ల ఏదో డైట్లో ఉన్నాను. సో పక్కన ఏదో కాలువ ఏదో నదిలాగా ఏదో వెళ్తా ఉంటే అక్కడి నుంచి మా లోన్లు వెళ్ళి ఏదో మన వాళ్ళు ఎవరు వెళ్ళి తీసుకొస్తే దాన్ని చేశారు అంతే. అది పెద్ద చేపల కూర ఏం కాదు, తీసుకొచ్చి ఎండ పెట్టడం, ఓన్లీ కాల్చి గ్రిల్ చేసి ఇవ్వడం. ఎందుకంటే డైట్లో ఉన్నారు, ఏం తినకూడదు. యాక్చువల్గా నన్ను వదిలేస్తే మంచి భోజనం తిని నేను కూర్చుంటా. నాకు ఈ డైట్లు, ఈ కాంటినెంటల్ ఫుడ్ ఇవన్నీ నాకు అస్సలు పడవండి. మీరు చూసి ఏదైతే అజర్బైజాన్ క్యారెక్టర్ అడిగారో ఆ క్యారెక్టర్ రావాలి అంటే అది చేయాలి. సో కాకపోతే మీకు చూడటానికి చాలా బాగుంటుందండి, తనకు మాత్రం సినిమా అప్పుడు సినిమా కనిపిస్తుంది. నేను ఇంకా ఏదో ఇంకా చాలా స్పెషల్ ఫుడ్ ఏమో అందుకని కావాలని వండిపోయి. నేను చేసిన ప్రతి సినిమా లేకపోతే ఇప్పుడు బాడీతో కూడుకున్న సినిమా కానీ ఏదైనా కొంచెం సన్న కావాలి, నేను ప్రతిరోజు స్వీట్ కూడా తినేవాడిని. ఓ, సో నాకు డైనింగ్ టేబుల్ మీద కష్టపడడం నాకు ఇష్టం లేదు. ఏదైనా వెళ్ళి బయట జిమ్లో పార్క్లో కష్టపడతాం కానీ దే వర్క్ ఆన్ ద డైనింగ్ టేబుల్ వెరీ హార్డ్. I don't know what he's just told you. I think I should give my point. I said you guys work on the dining table also. Charan's house because I love home food and Upasana makes some yummy food and Charan likes to feed everybody. I have realized this. ఓకే, స్టార్టింగ్లో వచ్చే చిన్నపిల్లల ఎపిసోడ్ అండ్ ఆ సాంగ్ ఎంత బాగా కనెక్ట్ అయిపోయామంటే అక్కడే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి అలా నలుగురికి కూడా అలా కనెక్ట్ అయిపోయి అది ఎంత వండర్ఫుల్గా అనిపించిందో. సో మీకు ఒక ఆడియన్స్గా అవునండి. ఐ మీన్ ఇట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. ఆ ఎపిసోడే సోల్ ఆఫ్ ద ఫిలిం. అది ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే విధంగానే ఆయన డిజైన్ చేశారు. ఫస్ట్ డే పేపర్ మీదే అలా ఉంటుంది. మేము పేపర్ మీద నరేషన్ విన్నప్పుడే మాకు అలా అనిపించింది. అది చూసేసరికి మాకు మరింతగా ఆ ఫీలింగ్ వచ్చింది. రెండింతల ఎక్కువైంది ఇంకా చెప్పాలంటే. అండ్ ఏ సినిమాకైనా మొదటి 15 నిమిషాలు కనెక్ట్ అవ్వకపోతే ఆ సినిమానే మనకు కనెక్ట్ అవ్వదు. బట్ అంత అద్భుతంగా ఆ నలుగురు కనెక్ట్ అవ్వడం, ఆ పిల్లడు దొరకడం, ఇవన్నీ వెరీ 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 టచింగ్ సీన్స్. బ్యూటిఫుల్గా తీశారు అండ్ రియలిస్టిక్గా ఉంటుంది, ఫాల్స్ ఉంటుంది. అవును అవును. అండ్ డెఫినెట్గా దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ దానికి చాలా బాగా హెల్ప్ అయింది. అంటే అఫ్ కోర్స్ ఇలాంటి మంచి డాన్స్ బీట్స్, పార్టీ సాంగ్స్ అన్నీ యాజ్ యూజువల్ బాగా ఇస్తారు. బట్ ఇలాంటి ఎమోషనల్వి కూడా ఐ థింక్ కథ పరంగా చాలా ఇంపార్టెంట్ కూడా కాబట్టి వెరీ వెరీ నైస్ రామజోగయ్య శాస్త్రి గారు రాయడం. అవునవును. అండ్ తందానే కూడా అసలు ఎంత బాగుందంటే మంచి ఫ్యామిలీ సాంగ్. ఇప్పుడు పార్టీ సాంగ్ మనకి సినిమాలో ఉంది, బట్ సంక్రాంతి మోడ్ కదా, ఈ ఫ్యామిలీ సాంగ్ ఎక్కువగా మనకి మోగుతోంది అనమాట బయట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ వినగానే వాట్ వాజ్ యువర్ ఇంప్రెషన్ ఆన్ ది సాంగ్ తందానే? బ్యూటిఫుల్ సాంగ్ అండి, బ్యూటిఫుల్ సాంగ్, వెరీ సోల్ఫుల్. అసలు ఈ సినిమాకి బ్యాక్ బోన్ లాంటిది ఆ సాంగ్. మా సినిమా మొత్తం 2 hours మనం ఏం చూసాం, ఆ ఒక థీమ్ ఆఫ్ ద మ్యూజిక్ ఇస్ దిస్ మూవీ ఇస్ దిస్ సాంగ్. అండ్ కియారా, రామ్ చరణ్ గారితో సీన్స్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేశారా, డాన్స్ చేస్తున్నా ఐ మీన్ సాంగ్స్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేశారా? Scenes, both of it, both. I mean, scenes and songs. But he's such a good dancer that he enjoys dancing. So he makes
so bad. Actually, yeah, he's not such a good dancer. Kiara is చాలా మంచి డాన్సర్. He's a superb dancer and he enjoys it, so everyone around him enjoys it as much. You know, he makes you really, I think, like on set, I think the happiest I ever saw set was when we were dancing, the song shoots. అవునా? So, నైస్. సో యూ ఎంజాయ్డ్ డాన్సింగ్ ఎగ్జాక్ట్లీ. yeah. And with Charan especially. I basically enjoy songs, anything. అండ్ కియారా, వినయ విధేయ, యూ గాట్ టు నో ద మీనింగ్, Meaning? రైట్? Yeah, he Vinaya taught means me calm. calm. Calm, respectful Rama. విధేయుడు అంటే ఫాలోయర్ బాబు, అదే హనుమంతుడు. హనుమంతుడు. ఇలా విధేయుడు. నిలబడేవాడు. విధేయుడు అంటే ఏదైనా చేస్తాడు, కూల్గా ఉంటాడు, ఏదైనా చేస్తాడు. యా, అదే నమ్మిన దానికోసం. ఎంత చక్కటి తెలుగు టైటిల్ కదా, అందుకే మీనింగ్ తెలుసుకుందా లేదా? Of course, it's emotional. అండ్ ఎస్, ఓవరాల్గా సినిమా ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉందో అంత మంచి ఎమోషన్ క్యారీ చేశారు. ఐ థింక్ సినిమాటోగ్రఫర్ యూనో కాంట్రిబ్యూషన్ కూడా డెఫినెట్గా చాలా ఉంటుంది. శ్రీ పంజాబీ గారు, టెల్ us సంథింగ్ అబౌట్ హిస్ వర్క్. ఆర్థర్ విల్సన్ గారు కూడా. యా, ఆర్థర్ విల్సన్. ఇద్దరు. అవును అవును. 4-5 films చేశారు విల్సన్ గారు. రిషి గారు నాతో ఇది 4th ఫిల్మ్ అండి. రిషి గారు 3rd ఫిల్మ్. థర్డ్ ఫిల్మ్. ఓ, అండ్ డైలాగ్స్ పర్టికులర్లీ చాలా చాలా బాగా పేలుతున్నాయి. ఫస్ట్ థింగ్ అంటే అందరూ నేర్చుకుని బయట చెప్పేస్తున్నారు కూడా, చిన్నపిల్లలు సైతం దే ఆర్ రిపీటింగ్ దోస్ డైలాగ్స్. ఓ పక్క పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి, ఇంకో పక్క స్వీట్, అంతా జంకే బాగా లోపలికి వెళ్ళిపోయింది. అంతా జంకే బాగా లోపలికి వెళ్ళిపోయింది. అంతా జంక్. నిజంగా మీరు ఎంత ఎంజాయ్ చేశారు డైలాగ్స్ చెప్పడంలో? బికాజ్ డైలాగ్ని ఒక ఇదిలో రాసినప్పుడు యాక్టర్ దాన్ని డెలివరీ చేసే దాంట్లోనే దాని కిక్ అనేది ఉంటుంది కదా. ప్రతి సినిమాలో ఒక కొత్తదనం ఎత్తుక్కుంటూ ఉంటామండి మేము యాక్టర్స్గా. అండ్ ఏదో ఒకటి దొరుకుద్ది, కొన్నిసార్లు ఏం దొరకదు, ఏదో అలా వెళ్ళిపోద్ది, ఆ జర్నీ అలా సాగిపోతూ ఉంటుంది. అండ్ బోయపాటి గారిలో నేను కోర్స్ ఆయన యాక్షన్లో నేను కనిపించిన ఒక కొత్తదనం, ఆ గెటప్ అంతా కొత్తదనం అయితే మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ వర్కింగ్ విత్ బోయపాటి శ్రీను గారు ఇస్ ద డైలాగ్స్. ఆయన అన్ని సినిమాల్లో మెయిన్గా మనకు గుర్తుండిపోయేది ఫస్ట్ అది, దాని తర్వాత యాక్షన్ అండ్ ఎమోషన్. సో అది నేను ఎలా చేయగలను, నేను ఎలా చేయబోతాను అనేది ఒక పెద్ద క్యూరియాసిటీ, ఎక్సైట్మెంట్ అది. బట్ ఆయన చూపించిన కాన్ఫిడెన్స్ నా మీద, ఆయన చేయించుకున్న విధానం, ఇవన్నీ చూస్తే నిజంగా ఎంత బాగా చెప్పారని నాకే అనిపిస్తుంది. అది కేవలం ఆ క్రెడిట్ అంతా ఆయనకి, నాదన్న టోటల్. అన్ని డైలాగులు ఒకెత్తు అయితే రామ్ కొనిదెలా ఒకెత్తు. అసలు మెగా అభిమానులకు ఎంత కిక్ ఇచ్చిందంటే డైలాగ్. అంటే నా ఓన్ ఫ్యామిలీ పేరు నేను చెప్పుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎనీ యాక్టర్కి. అది చాలా ప్రౌడ్ అనుకుంటారా లేకపోతే ఏమనుకుంటారో తెలియదండి చెప్పినప్పుడు. బట్ దాని చుట్టూ ప్యాడింగ్ కానీ దాన్ని కన్విన్సింగ్గా చెప్పడంలో, కన్విన్సింగ్గా చెప్పగలిగితే అది సెపరేట్గా లేకుండా దీంట్లోనే అతికిపోద్ది మొత్తం ఆ సీన్. సో మీరు యాక్చువల్గా ఆ డైలాగ్ అనేది వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ ద వెరీ బిగ్ సీన్. రైట్, అవును. సో ఆ మొత్తం సీన్ మీరు చూసారు కాబట్టి మీకు అర్థమవుద్ది అది ఎంత నీట్గా వెళ్ళి లోపల కూర్చుందో. అవునవును. కేవలం అదొక్కటే అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉండేదేమో నాకు, బట్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అది. సో ఫైనల్లీ సంక్రాంతి పండగకి మాకు పెద్ద పండగ లాంటి సినిమాని స్క్రీన్ మీద తీసుకొచ్చారు. ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి ఎంజాయ్ చేయగలిగేలాగా. అండ్ మీ కాంబినేషన్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా ఉండబోతుంది సినిమా, ఎంత ఎక్స్పెక్టేషన్, ఎక్సైట్మెంట్ ఉందో దానికి రెట్టింపు ఆనందం ఈరోజు మాకు థియేటర్స్లో దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా. అండ్ వీ హోప్ యూ 3 actually collaborate again. Absolutely. for one more project, and thank you so much. Thank you once so again andarki sankranti subhakangshalu. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.